Hi guys, welcome to my YouTube channel. Today video already మనం thumbnail లో చూసే ఉంటారు. Egg మునక్కాయ కర్రీ, ఈజీ అండ్ టేస్టీ ప్రాసెస్. వీడియోలోకి వెళ్ళే ముందు నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలానే పక్కనే ఉన్న గంట సింబల్ని క్లిక్ చేయండి. ఆల్రెడీ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లే, ప్లీజ్ లైక్ చేయండి. నా వీడియోస్ని మీరు లైక్ చేస్తున్న వాళ్ళైతేనే ముందు వీడియో చాలామంది చూడడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. 1.5 స్పూన్ గీ, జీలకర్ర ఆవాలు ఫ్రై చేసుకున్నాక వెల్లుల్లి కూడా వేసి ఫ్రై చేసుకొని తర్వాత ఆనియన్ వేసి ఫ్రై చేసుకోవాలి. ఆనియన్ త్వరగా ఫ్రై అవ్వాలంటే స్మాల్ చిట్కా కొంచెం సాల్ట్ అలానే చిటికెడు పసుపు వేసి ఫ్రై చేసుకున్నామంటే మనకు ఆనియన్ త్వరగా ఫ్రై అయిపోతుంది. ఆనియన్ ఫ్రై అయిన తర్వాత అందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఫ్రై చేసుకోవాలి, అదే పచ్చివాసన పోయేంత వరకు. అది ఫ్రై చేసుకున్న తర్వాత అందులో మనం ములక్కాడలు కూడా వేసి మనం కట్ చేసి పెట్టుకున్న ములక్కాడ పీసెస్ కూడా వేసి ఫ్రై చేసుకుందాం. ఇవి ఫ్రై చేసుకున్నాక అది కొంచెం పచ్చివాసన పోయిన తర్వాత అందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న టమాటో పీసెస్ కూడా వేసి మూత పెట్టుకొని 5 మినిట్స్ ఉన్నామంటే టమాటా ఫుల్గా మగ్గుతుంది. అలానే మునక్కాడలో కూడా కొంచెం గ్రేవీ థిక్నెస్ అవుతుంది. అప్పుడు మనం అందులోకి కొంచెం వాటర్ వేసి ఒక 5 మినిట్స్ తర్వాత ఈ స్పైసెస్ మనం అందులో వేసుకునే స్పైసెస్ కూడా వేసుకోవాలి. సాల్ట్ ఇందాక ఆల్రెడీ వేసుకున్నాం కాబట్టి ఇంకొంచెం సాల్ట్, కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి, బ్లాక్ పెప్పర్, కసూరి మేతి. ఎగ్ కర్రీలో కసూరి మేతి చాలా టేస్టీగా ఉంటుంది. ఇదే మన ప్రాసెస్. మనకు తర్వాత మనకి ఎంత గ్రేవీ థిక్నెస్ కావాలో దాని ద్వారా వేసుకోవచ్చు. నా వీడియోని ఇప్పటి వరకు చూస్తున్న వాళ్ళే థ్యాంక్ యూ.